ఇలాంటి ఒక 2 జంబో గ్లాసులు కావాలి. ఒరే ఎవర్రా నా గ్లాసులు దబ్బేసింది? ఇప్పుడు ఈ మందుని ఎట్ట తాగలరా బాబు? రే ఎక్కడ? ఇది ఒక కాపర్ వైర్ ఉన్న కాయిల్. ఇది నార్మల్గా చిన్న చిన్న మోటార్స్లో కూడా ఉంటుంది చూడండి. సో ఇది ఒక గుడ్ నైట్. ఇందులో ఉన్న ఇది ఏదైతే ఉందో కాయిల్, ఇది కరెక్ట్ షేప్లో ఉంది చుట్టడానికి, కాపర్ వైర్ చుట్టడానికి. అందుకే ఇది తీసుకొచ్చా. రే తొందరగా నీ పనవ కొట్టుకొని ఆ గుడ్ నైట్ ని ఆన్ చేయరా, దోమలు చంపేస్తానే. అయ్యి బాబాయ్ గుచ్చేసింది. సో నీ కాపర్ తీగని సెపరేట్ చేశాను అండ్ దీన్ని తీసుకెళ్ళి దీనికి చుట్టాలి. అండ్ నేను చుట్టేసాను. అండ్ మనకి ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇవి విడిపోతూ ఉంటాయి. సో దీనికి మనం ఏం చేయాలంటే ఇలాంటి చిన్న చిన్నవి తీసుకెళ్ళి దీనికి ఇక్కడ చుట్టాలి. ఇలా చేయటం వల్ల ఇక్కడ కాపర్ అయితే రౌండ్గా చుట్టింది విడిపోకుండా ఉంటుంది. ఓకే, నేను కాపర్ని అయితే చుట్టేశాను. అండ్ ఈ చివర 2 వైర్లు ఉంటాయి కదా, వీటిని కూడా ఇదిగోండి, వీటిని కూడా నేను చుట్టేశాను. ఈ కాపర్కి చివర పెయింటింగ్ లాంటిది ఉంటుంది. లైటర్ తీసుకొని దాన్ని కొంచెం కాల్చండి. లోపల కాపర్ ఉంటుంది, అది బయటపడిపోతుంది. ఈ గ్లాస్ చివర 2 హోల్స్ పెట్టాలి. ఈ రెండింటిని ఇందులోంచి దొరపాలి, ఈ లోపల నుంచి. ఈ 2 హోల్స్లోంచి ఈ 2 వైర్లని మనం బయటకి తీసాం. అండ్ ఇది లోపల ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ పార్ట్ నుంచి కట్ చేయాలి. ఇంక ఇది మనకు అవసరం లేదు. అండ్ ఈ పార్ట్ని తీసుకెళ్ళి ఇందాక మనం ఇది తయారు చేసాం కదా, దీంట్లోకి ఇది అసెంబుల్ చేయడమే. అండ్ చూడండి, చాలా బాగా అసెంబుల్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్గా ఇలాంటి ఒక అయస్కాంతాన్ని తీసుకొని ఈ అయస్కాంతం పైన దీన్ని పెట్టాలి. అంతే, మన స్పీకర్ అనేది రెడీ అయిపోయింది. అండ్ దీన్ని టెస్ట్ చేద్దాం. ఓకే, ఇందులో ఒక కాపర్ వైర్ని అయితే దీనికి యాడ్ చేశాను. అండ్ ఇంకొక కాపర్ వైర్ ఉంది. దీనికి టచ్ చేస్తే సౌండ్ వస్తుందో లేదో చూద్దాం. సౌండ్ వస్తుంది, అదిగోండి సౌండ్ వస్తుంది. ఒక్కసారి ఇందులోకి ఒకవేళ ఇలాంటి స్పీకర్తో మనం ఎవరికైనా డ్రింక్ ఇస్తే